తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన తండ్రి, జీవాధిపతి యేసయ్య, నీ పరిశుద్ధమైన ఘనమైన పాదాలకు వందనాలు, స్తుతి, స్తోత్రం నైనా. మా జీవితాలను ప్రేమించి ఆశీర్వదించి ఈ యొక్క జూన్ మాసంలో మరి యొక్క పరిశుద్ధ దినమున నీ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటకు మాకు ఇచ్చిన ధన్యత కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా కొరకు నువ్వు సిలువలో కార్చిన విలువైన రక్తం కొరకై నీకు వందనాలు. నువ్వు చేసినటువంటి ప్రతి త్యాగము, నువ్వు చేసినటువంటి ప్రతి ఒక్క ప్రార్థన, నువ్వు చూపిన ప్రతి మాదిరి మా జీవితంలో ప్రభావ నిత్యము అనేకులకు ఉపయోగకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ వాక్యం వినిచున్న బిడ్డలు, నీ ప్రియ బిడ్డటువంటి అనేకులు ప్రభువా బలపరచబడాలి, స్థిరపరచబడాలి. ఆత్మ సంబంధమైన మందిరముల వలె కట్టబట్టకు సహాయం చేయండి. ఆత్మ సంబంధమైనటువంటి పునాది వేయబట్టకు, ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్యలో పాలిభాగసులవుటకు, ఆత్మలను సంపాదించటలో, ఆత్మలను ప్రభువా రక్షించటలో ప్రభువా నీ సేవకులమైన మమ్మల్ని బలమైన సాధన వాడుకోండి. పరిశుద్ధ పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య కనుక, అక్షర సంబంధమైన పరిచర్య కాక ఆత్మ సంబంధమైన పరిచర్యలో నీకు మహిమకరమైన స్తుతిపాత్ర మమ్మల్ని అందరినీ వాడుకోమని, కరోనా వైరస్ నుంచి మమ్మల్ని అందరినీ కూడా దినదినము కాపాడుతూ రక్షిస్తూ నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, మరి ఒకసారి మా ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గడిచిన ఆదివారము నేను మీతో 2 విషయాలు చెప్పాను. అది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మరి 6వ వచనంలో మనం ఏం చేస్తున్నామంటే, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును, అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. తర్వాత ఏం చెప్పారంటే, అక్షర సంబంధమైన పరిచర్య మహిమగలదైతే ఆత్మ సంబంధమైన పరిచర్య మరి ఎక్కువ మహిమగలదై ఉన్నది. ఆ తర్వాత పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధి దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరుస్తాడు. కాబట్టి ఈరోజు నేను మీకేం చెప్తానంటే, 2 రకాల పరిచర్యలు ఉన్నాయి. మొదటిది అక్షర సంబంధమైన పరిచర్య ఉంది, అనగా ధర్మశాస్త్ర సంబంధమైనది, 10 ఆజ్ఞలకు సంబంధించినటువంటి పరిచర్య ఉంది. అదే సమయంలో ఆత్మ సంబంధమైన పరిచర్య కూడా ఉంది. ఆత్మ సంబంధమైన పరిచర్య పరిశుద్ధాత్మతో నింపబడిన వారి చేత ప్రారంభించబడిన పరిచర్య. ఇది యేసు రక్తముతో దేవుడు తన స్వరక్తంతో సంపాదించిన సంఘం యొక్క పరిచర్య. ఇక 2 విషయాలు చెప్తున్నాను. ఒకే యెరూషలేము పట్టణంలో 2 రకాలుగా ఉన్నాయి. ఆలయంలో ఆచారాలు జరుగుతున్నాయి. అప్పర్ రూమ్ ఫెలోషిప్ అంటే మేడ గదిలో ఆత్మ సంబంధంగా పరిశుద్ధాత్మతో నింపబడిన వారి యొక్క పరిచర్య స్టార్ట్ అయింది. ఒకే యెరూషలేములో అక్షర సంబంధమైన పరిచర్య ప్రారంభించబడ్డది. అదే యెరూషలేములో పరిశుద్ధాత్మ సంబంధమైన పరిచర్య కూడా ప్రారంభించబడ్డది. ఆత్మ సంబంధమైన పరిచర్య అందరినీ కూడా రక్షించే పరిచర్య. అక్షర సంబంధమైన పరిచర్య ఒక జనాంగానికి లేదా ఒక ఇశ్రాయేలుకు మాత్రమే మా దేవుడు, మా పరిచర్య, మా ధర్మశాస్త్రం అంటున్నారు. కానీ కృపా పరిచర్య వచ్చేసరికల్లా కృప ఎవరికయ్యా అంటే, నశించిన ప్రతి వారిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు లోకానికి వచ్చాడు. కాబట్టి లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో, నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకంలోనికి వచ్చాడు అనగా, యేసు ప్రభు పరిచర్య ఆత్మ సంబంధమైన పరిచర్య, పరిశుద్ధాత్మ పరిచర్య. యేసుక్రీస్తు యొక్క సంఘము చేసేటువంటి పరిచర్య ఏంటయ్యా అంటే ఆత్మను రక్షించడం. వారు 7 విషయాలను మరి ఆదిమ సంఘంలో ప్రారంభించారు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో, ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడి వారు పరిచర్యను ప్రారంభించారో, ఆ యొక్క యాక్ట్స్ 1st చాప్టర్ వర్సెస్ 8లో, అయినను మీరు పరిశుద్ధాత్మను పొందినప్పుడు మీరు శక్తిని పొందుతారు, అప్పుడు మీరు యెరూషలేములోను యూదయ సమరయ భూదిగంతముల వరకు
నాకు సాక్షులైందురు. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మాట. తర్వాత లూకా సువార్త 24వ అధ్యాయము 49వ వచనం చూస్తే, తండ్రి వాగ్దానం చేయనది మీరు పొందు వరకు యెరూషలేములో కనిపెట్టుకొని ఉండండి అన్నాడు. ఏంటి తండ్రి చేసిన వాగ్దానం అంటే, మీరు పరిశుద్ధాత్మను పొందుతారు అనే వాగ్దానం. ఈ పరిశుద్ధాత్మను పొందుతారనే వాగ్దానమును మీరు పరిశుద్ధాత్మ పొందే వరకు యెరూషలేములో మీరు కనిపెట్టుకొని ఉండండి అని చెప్పాడు. ఎప్పుడైతే యెరూషలేములో ఉన్నప్పుడు వారు పరిశుద్ధాత్మతో పెంతెకోస్తు పండగ దినమున పరిశుద్ధాత్మను పొందుకున్నారో, ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత సంఘ పరిచర్య ప్రారంభించబడ్డది. ఎప్పుడు ప్రారంభించబడ్డదంటే పెంతెకోస్తు పండగ రోజునే ప్రారంభించబడ్డది. ఈ పెంతెకోస్తు పండగ రోజున పేతురు నిలవబడి మరి దేవుని యొక్క వాక్యమును సత్యమును చెప్పినప్పుడు, ఆత్మతో నింపబడి మాట్లాడడం ప్రారంభించినప్పుడు, పేతురు యొక్క వాక్యం విన్నవారు మొట్టమొదట ఏమయ్యారంటే, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 37వ వచనంలో మనం చూసినట్టయితే, వారు ఈ మాట విని హృదయములలో నొచ్చుకొని, అక్కడ హృదయములలో నొచ్చుకొని అనే మాటకి కింద ఫుట్ నోట్స్లో ఏముందంటే పొడవబడిన వారై అని ఉంటుంది. చూడండి అక్కడ చూడండి పొడవబడి అని ఉంటుంది. చూడండి నెంబర్ 1లో పొడవబడి కదా. అక్కడ చూస్తే ఏంటి పొడవబడి అంటే, వారు హృదయంలో నొచ్చుకున్నవారు కనుక వారు ఏమయ్యారంటే హృదయంలో పొడవబడ్డారు. పొడవబడ్డ తర్వాత అప్పుడు ఏం జరిగిందంటే, చూడండి అక్కడ పొడవబడిన వారు అయినప్పుడు ఏం జరిగింది అని అంటే, వారి హృదయంలో కార్యం జరిగింది. మళ్ళీ చెప్తుంటే, పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దైవజనుడు లేచి మాట్లాడుతుంటే, అది టీవీ కావచ్చు, ఇంకా ఏదైనా డైరెక్ట్ ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే సంఘ పరిచర్యలో దైవవాక్యం చెప్తుండ కావచ్చు, ఒక పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి దైవజనుడు లేచి నిలబడి పరిశుద్ధాత్మతో మాట్లాడడం మొదలు పెడితే, ఆ వినేవారు హృదయంలో పొడవబడతారు. వారి హృదయములలో కార్యం జరుగుతుంది. హృదయంలో వారు నొచ్చుకున్న వారై అయ్యలారా మేము ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. అక్కడ పేతురు ద్వారా ఆదిమ అపోస్తలుల సంఘములో మరి 7 విషయాలు అక్కడ రాయబడ్డాయి. సంఘ పరిచర్యలో 7 విషయాలు రాయబడ్డాయి. ఆ 7 విషయాలు నేను మీకు ఈ వారం చెప్తాను. నేను మీకు ఇంతకుముందు చెప్పిన రీతిగానే మీరు ఈ వాక్యం వినేటప్పుడు తప్పనిసరిగా మీరు ఒక డైరీ పెట్టుకోండి, లేదా ఒక చిన్న పుస్తకం పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఏం చేయాలంటే, పెన్నుతోటి మీరు మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాసుకోండి వాక్యాలు. ఇక్కడ స్క్రోలింగ్లో వస్తుంటాయి కదా, ఆ వచనాలు, ఆ వాక్యాలు, రెఫరెన్స్లు మీరు రాసుకొని, అది మీరు బైబుల్ తీసి చదవండి. చదివితేనే తప్ప మీరు దేవుని యొక్క కార్యాన్ని మీ జీవితంలో చూడలేరు. ఆ తర్వాత మీరేం చేయాలంటే, అసలు ఆ వాక్యానికి నాకేంటి సంబంధం అని చెప్పి మీరు అడగండి. ఇంకొక విషయం చెప్తాను, ఈ అర్ధగంట ప్రసంగాన్ని ఒకేసారి మీరు వినాలన్న రూల్ ఏం లేదు. మీరు ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసుకున్నా ఈ వాక్యాలు మీకు అందుబాటులో ఉంటాయి. కాబట్టి మీరు కొంచెం సేపు వాక్యం విన్నా పర్వాలేదు, కానీ మనస్ఫూర్తిగా వినండి. మనస్ఫూర్తిగా అంటే మనసు పెట్టి మీరు విన్నప్పుడు ఏమైందంటే, ఆ వాక్యం మీ జీవితంలో కార్యాన్ని జరిగిస్తుంది. ఇక్కడ నేను మీకు 7 విషయాలు చెప్పి ఈరోజు ముగిస్తాను. ఆ 7 విషయాలు ఏంటంటే, ఆదిమ సంఘంలో పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి పేతురు చెప్పిన వాక్యం విన్నటువంటి వాళ్ళు హృదయంలో నొచ్చుకొని, హృదయంలో పొడవబడి, వాళ్ళు అయ్యలారా మేము రక్షణ పొందడానికి ఏం చేయాలని చెప్పేసి అని వాళ్ళు అడిగినప్పుడు పేతురు చెప్పినటువంటి జవాబు 3 విషయాలు అక్కడ ఉన్నాయి. ఏంటి అని అంటే, మొట్టమొదటి 3 విషయాలు ఏంటంటే, మారు మనసు పొందాలి. ఈరోజు దైవజనులు ఆశీర్వాదాల గురించి చెప్పినంత పవర్ఫుల్గా మారు మనసు గురించి చెప్పట్లేదు. ఒకవేళ మారు మనసే లేకపోతే, నీకు పాపక్షమాపణ లేకపోతే, నీకు పరిశుద్ధాత్మ అను వరంను నువ్వు పొందకపోతే, నువ్వు సర్వలోకంను సంపాదించుకొని నీ ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానికి ఏం ప్రయోజనం? ఒకసారి నువ్వు ఆలోచించి. నువ్వు ఆశీర్వాదాలు పొందు. నువ్వు దేవుడు తప్పకుండా ఆశీర్వదిస్తాడు కదా. నిన్ను బట్టే నేను నా కుటుంబం అంతా కూడా ఆశీర్వదించబడుతున్నామని చెప్పి దావీదు చెప్తున్నాడు కదా. నీ ఆశీర్వాదం చేత నేను ఆశీర్వదించబడుతున్నాను. ఒకవేళ
ఆ ఆశీర్వాదాలతో నీ జీవితం ముగిసిపోతే మరి నీ ఆత్మీయ జీవితం సంగతి ఏంటి? నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పేతురు చెప్పిన మాట అంటే మీరు పాపక్షమాపణ పొందాలి, మీరు మారు మనసు పొంది 7 విషయాలు రాసేసుకోండి ముందు. 1 మారు మనసు పొందాలి, మారు మనసు పొందాలి. 2వది పాపక్షమాపణ పొందాలి. పాపక్షమాపణ పొందాలి అంటే నీ పాపాలను నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. మరి మారు మనసు పొందడం అంటే అర్థమంటే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టాలి. నీ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టి మారు మనసు పొందాలి. మనసులో రావాల్సిన మార్పు, మారు మనసు. ఈ ఉన్న పాత మనసు చచ్చిపోతే తప్ప మారు మనసు అనేది రాదు. మనం చాలాసార్లు చెప్తాం మారన్నం వేసుకోండి అంటాం. మారు అన్నం అంటే అర్థమంటే ఉన్న అన్నం అయిపోతేనే తప్ప మారన్నం వేసుకోవడానికి అవకాశం లేదు. మారు మనసు ఎప్పుడు వస్తుందంటే ఈ పాత మనసు చచ్చిపోతేనే తప్ప మారు మనసు రావడానికి అవకాశం లేదు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఇదే, నువ్వు మారు మనసు పొందాలి అని చెప్పి ప్రభు చెప్తున్నాడు. క్రీస్తు సంఘములో ఆత్మ సంబంధమైన పరిచర్యలో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే మారు మనసు. ఓకేనా? మారు మనసు పొందాలి. 2వది నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకొని పశ్చాత్తాపడి నువ్వేం చేయాలంటే పాపక్షమాపణ పొందాలి. మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తము నువ్వు బాప్తిస్మం పొందాలి. బాప్తిస్మం పొందిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మను వరంను పొందుతావు. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మను వరంను పొందుతావో ఇక్కడ మీరు చక్కగా చూడండి. అదే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో 42వ వచనం చూడండి. 2వ అధ్యాయము 42వ వచనంలో మీరు చూస్తే వీరు అపోస్తుల బోధ యందును, అంటే నెంబర్ 4 అపోస్తుల యొక్క బోధ, నెంబర్ 5 సహవాసం, నెంబర్ 6 అక్కడ మనం చూసినట్లయితే రొట్టె విరుచుట, నెంబర్ 7 ఏంటంటే ఎడతెగక ప్రార్థన చేయట. 7 విషయాలు మీరు రాసుకోండి. మారు మనసు పొందడం, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందడం 2, పరిశుద్ధాత్మను వరంను పొందుదురు 3, ఆ తర్వాత అపోస్తుల బోధ యందు నిలిచి ఉండాలి, సహవాసంలో నిలిచి ఉండాలి, రొట్టె విరుచులో నిలిచి ఉండాలి, ఎడతెగక ప్రార్థన చేయటం నిలిచి ఉండాలి. ఇవి 7 కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆదిమ క్రైస్తవ సంఘం యొక్క బోధలో ఈ 7 పిల్లర్స్ ఆఫ్ ద చర్చ్ కన్స్ట్రక్షన్, చర్చ్ సంఘ పరిచర్యలో, సంఘ నిర్మాణంలో 7 విషయాలు మీరు గమనించండి. దయచేసి మారు మనసు లేకుండా నువ్వు ఎన్నో ఆశీర్వాదాలు పొంది ఉండొచ్చేమో, కానీ ఆ ఆశీర్వాదాలు భూ సంబంధమైన ఆశీర్వాదాలు తప్ప ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు కాదు అని చెప్పి నేను జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధాత్మను పొందిన వారు ఆత్మ సంబంధమైన పరిచయం చేస్తారు, ఆత్మలను రక్షిస్తారు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కొరకు కనిపెట్టుకొని ఉంటారు. మారు మనసు విషయంలోకి వస్తే మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తే, మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో బాప్తిసమిచ్చి యోహాను మారు మనసును పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి బాప్తిసాన్ని గురించి ప్రకటిస్తున్నాడు యూదయ ప్రాంతంలో. బాప్తిసమిచ్చి యోహాను యొక్క బోధలో ద బేసిక్ బ్యాప్టిజం జాన్ ద బ్యాప్టిస్ట్ యొక్క విషయాలు చూస్తే మారు మనసు పాపక్షమాపణ నిమిత్తమైనటువంటి బోధ. మారు మనసు పొందాలి, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం తీసుకోవాలి. ఆ మారు మనసు ఎవరికయ్యా అంటే ప్రతి మనిషి మారు మనసు పొందాలి. యాక్ట్స్ 17 చాప్టర్ వర్సెస్ 29, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 29వ వచనంలో ఏం చెప్తారంటే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. అక్కడ 29వ వచనం మనం చూస్తే ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు. అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుగా, ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవాలని మనుషులకు ఆజ్ఞాపించున్నాడు. ఎందుకనగా తాను నియమించిన తన కుమారుని ద్వారా మనుషులందరికీ తీర్పు తీర్చని ఒక దినమును నియమించి ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడనట్టుకున్నాడు, ఆజ్ఞాకాలంలో
అందరం కూడా మారు మనసు పొందాలి. ఇది ఆజ్ఞ. మార్కు సువార్త 1:15 మనం చూస్తే యేసు ప్రభు తన పరిచర్యను ప్రారంభిస్తూ కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, కాబట్టి మారు మనస్సు పొంది సువార్త నమ్ముడి అని ప్రకటించుచుండెను అని ఉంటుంది మార్కు సువార్త 1:15. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు ఎవరైనా సరే మారు మనసు లేకపోతే, మారు మనసు పొంది నీ విశ్వాస జీవితాన్ని ప్రారంభించబడకపోతే, నీ పాప జీవితాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే, నీ పాత జీవితాన్ని వదిలిపెట్టకపోతే, నువ్వు ఒకవేళ ఒక ఫెలోషిప్లో నువ్వు మెంబర్ అయి ఉండొచ్చేమో, కానీ ఆ ఫెలోషిప్లో నువ్వు దశమ భాగాలు ఇవ్వచ్చేమో, కానీ నువ్వు మారు మనసు లేని వ్యక్తివైతే ఈ లోక సంబంధమైనటువంటి సంఘంలో సహవాసాలు నువ్వు సభ్యుడిగా చెరమని అవ్వచ్చు, కానీ పరలోక రాజ్యంలో మాత్రం నీకు పాస్వర్డ్ లేదంతే. పాస్వర్డ్ లేదంటే అర్థం ఏంటంటే నీ ల్యాప్టాప్ ఓపెన్ కదా అని అర్థం. అంటే నీకు ఎటువంటి పరిస్థితిలో కూడా ఏ కన్సెషన్ ఇవ్వడానికి కూడా పరలోక రాజ్యంలో చోటు లేదు. కారణం ఏంటంటే అసలు మారు మనసే లేకపోతే నీకు పరలోక రాజ్యంలో చోటు ఎక్కడిది? మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొంది. ఆ పాప క్షమాపణ లేకపోతే నువ్వు ఎన్ని ఆశీర్వాదాలు పొందితే ఏమైంది? చాలామంది చెప్తారు, ఇగో పలానా అయ్యగారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాకు ఒక మంచి కారు ఇచ్చిండు. కారు ఇచ్చిండు కరెక్టే, ఇట్ ఈస్ గుడ్, నీకు కావాలి కాబట్టి దేవుడు కారు ఇచ్చాడు. కానీ మరి దేవునికి కావాల్సింది ఏం తెలుసా? ఈ లోకంలో ఒక పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగుతుందంట. అంటే అర్థమేంటి? నువ్వు మారు మనసు పొంది నువ్వు బాప్తిసం పొందేటువంటి ఒక డేట్ నీకుంటే, ఆత్మ సంబంధమైన జన్మకు తగినటువంటి ఒక దినం ఉన్నట్టయితే ఆ రోజు నీ విషయమై పరలోక రాజ్యంలో సంతోషం కలుగుతుంది. నువ్వు మారు మనసు పొందితే పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందమని నిన్నెవరు బతిలాడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా నీ మనసే నిన్ను పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడానికి అని చెప్పి ప్రేరేపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు విషయం బాప్తిసం పొందుతావో అప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను వరాన్ని పొందుతావు. ఎప్పుడైతే నువ్వు వరాన్ని పొందుతావో అక్కడ చూసినట్టయితే అపోస్తుల కార్యంలో ఆ యొక్క 2వ అధ్యాయము 41 మనం చూసినట్టయితే, కాబట్టి పేతురు వాక్యమును అంగీకరించిన వారు, పేతురు వాక్యమును విన్నవారు కాదు, పేతురు వాక్యమును అంగీకరించిన వారు ఏం చేశారంటే బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఇదే. ఎట్లా వాళ్ళు సంఘంలో చేర్చబడ్డారు అంటే, మారు మనసు పొంది బాప్తిసం పొంది సంఘంలో 3,000 మంది చేర్చబడ్డారు తప్ప, అక్కడ ప్రార్థన చేస్తే నాకు కారు దొరికింది కాబట్టి ఆ కారు వచ్చింది నా ఇంటికి కాబట్టి నేను ఇది చేస్తున్నా, ఇగో నా ఇంట్లో అది జరిగింది కాబట్టి ఇది చేస్తున్నా, ఇవి పలాని జరిగినాయి కాబట్టి నేను ఈ సంఘంలోకి వచ్చానంటున్నామే తప్ప, నేను మారు మనసు ఈ సంఘంలోనే పొందాను, ఈ సంఘంలో నేను మారు మనసు పొందాను, ఈ సంఘంలో నేను బాప్తిసం పొందుతున్నాను, ఈ సంఘంలో నేను పరిశుద్ధాత్మను పొంది ఉన్నానని నువ్వు నిశ్చయత కలిగి ఉంటే అది నీకు దేవుడు నీకు అనుగ్రహించిన నిజమైన సంఘం. ఆశీర్వాదాలు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. మీకు ఒక విషయం తెలుసా? ప్రవచనంలైనను నిరర్ధకమగును, భాషలైనను నిలిచిపోవును. ఉందా? బైబిల్లో ఉందా? ప్రవచనాలు అయిపోతాయి, భాషలు నిలిచిపోతాయి, కానీ ఏమన్నాడు తెలుసా? ప్రేమ శాశ్వత కాలం ఉందని చెప్తున్నాడు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఇదే. నువ్వు మారు మనసు పొందకుండా ఎన్ని సంఘాలు మారుకుంటూ వెళ్ళిపోయినా, ఎంతమంది దైవజనం పొగుడుతూ శాలువలు కప్పి దండలేసినా నువ్వు పరలోక రాజ్యంలో మాత్రం వెళ్ళవు వెళ్ళవు వెళ్ళవు. ఈ వాక్యము దేవుడు నీ కొరకు సూటిగా చెప్తున్న మాట ఇదే. నువ్వు ఎవరికో నువ్వు దండలేసి శాలువలు కప్పి పాస్టర్లను సన్మానిస్తే పరలోక రాజ్యం పోతావని నువ్వు అనుకోవద్దు. నిన్ను నువ్వు మభ్యపెట్టుకుంటున్నట్టే. ఇక్కడ 3,000 మంది కూడా వాళ్ళు మారు మనసు పొందారు, వారు హృదయంలో నొచ్చుకున్నారు, వాళ్ళు హృదయంలో పొడవబడ్డారు. వాళ్ళు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేమేం చేయాలి? అక్కడ మీరు చూడండి, అక్కడ చక్కగా చెప్తున్న మాట ఏంటంటే, మీరు ఈ యొక్క తరం వారికి, మూర్ఖతరమైనటువంటి వారికి
వేరై ఉండాలి అని చెప్తున్నాడు స్పష్టంగా. మీరు చూడండి ఆ యొక్క 39వ వచనం చూడండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలందరికీ దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందిన వారు ఇంకను అనేక విధమైన మాటలతో వారికి సాక్ష్యం ఇచ్చు మీరు మూర్ఖులైన ఈ తరం వారికి వేరై రక్షణ పొందండి. నువ్వు ఎప్పుడైతే మారు మనసు పొందుతావో, ఎప్పుడైతే నువ్వు పాప క్షమాపణ పొందుతావో, ఈ లోకానుసారమైనటువంటి జీవితం నుంచి నువ్వేమైతే ఉంటే ప్రత్యేకించబడతావు. మూర్ఖులైన ఈ తరం వారికి నువ్వు వేరై ఉండాలి. వారు తలంచినట్టు నువ్వు తలంచొద్దు. వాళ్ళు ఆశించిన బహుమానాలు నువ్వు ఆశించొద్దు. వాళ్ళు ఆశించినటువంటి వ్యర్థమైన వాటితో నువ్వు ఏకీభవించొద్దు. ఎందుకంటే మూర్ఖులైన ఈ తరం వారికి నువ్వు వేరై ఉండకపోతే నీ మారు మనసు కరెక్ట్ కాదు. బైబిల్ని నీకు అనుకూలంగా వల్లించుకోవద్దు. బైబిల్కి అనుకూలంగా నువ్వు వెళ్ళాలి. పాపం చేసి నాలాంటి పాపం బైబిల్లో ఎవరు చేశారు అనేది వెతకొద్దు. పాప క్షమాపణ పొందడానికి నువ్వు మారు మనసు పొందడమే ఒక్కటే ఛాన్స్ తప్ప వేరే ఆప్షన్స్ ఏం లేవు. రెండోది ఏం చెప్తా అంటే బాప్తిసం పొందండి. ఆ తర్వాత ఏం చెప్పారంటే పరిశుద్ధాత్మను వరంను మీరు పొందుతారు. పొందిన తర్వాత అక్కడ ఏం చేస్తారంటే అపోస్తలుల యొక్క బోధయందును, ఆ తర్వాత సహవాసమందును, ఆ తర్వాత రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎడతెగక ఉన్నారు. బోధ వింటుంటే వినుట వల్ల విశ్వాసం కలుగుతుంది, వినుట క్రీస్తు వల్ల మాట వల్ల కలుగుతుందని చెప్పి రోమాపత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో, రోమా 10:17 ఇక్కడ స్పష్టంగా చెప్తుంటే అపోస్తలుల బోధయందు అంటే ఎప్పటికప్పుడు నువ్వు మారు మనసు పొంది పశ్చాత్తాపం పొందిన తర్వాత, నువ్వు ప్రభువుని అంగీకరించిన తర్వాత నీకు ఆ బోధల ద్వారా ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం నీకు అందించబడుతుంది. వాక్యమను పాలు నీకు అందించబడతాయి. ఆ తర్వాత నీకు సహవాసం చాలా ముఖ్యం. ఎందుకంటే సామెత గ్రంథంలో చెప్పబడుతుంది, సామెత గ్రంథంలో కట్టెలు లేని ఎడల అగ్ని ఆరిపోతుంది అంటే అర్థమంటే నువ్వు సహవాసంలో లేకపోతే నీ జీవితంలో నువ్వు చల్లారిపోతావు. కాబట్టి నీకు అపోస్తల బోధయందును సహవాసం అందు ఉండాలి. తర్వాత రొట్టె విరుచుట యందు కూడా నువ్వు ఉండాలి. అంటే అర్థమేంటి? ప్రభు యొక్క విరోవబడినటువంటి శరీరాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని నువ్వు తీసుకోవడం ద్వారా నువ్వు ఆయన మరణ పునరుద్ధానాలకు సాక్షివై బ్రతుకుతావు. కాబట్టి నువ్వు తప్పనిసరిగా కృతజ్ఞతాస్తుతి చేసి రొట్టెను తీసుకోవాలి. కృతజ్ఞతాస్తుతి చెల్లించి నువ్వు ప్రభు యొక్క శరీరక్తాలు పుచ్చుకోవాలి. అనగా రొట్టె విరుచుట ఆరాధనలో నువ్వు పాల్గొనాలి. అది నిన్ను బలపరుస్తూ నిన్ను సజీవ సాక్ష్యం నిలబెడుతుంది. ఆ తర్వాత ఏంటంటే ప్రార్థన యందు ఎడతెగక ఉండాలి. ప్రార్థన అంటే అర్థం ఏంటంటే కాన్వర్సేషన్ విత్ గాడ్. నువ్వు దేవునితో ఎప్పుడు, మనుషుల సహవాసం ఎంత ముఖ్యమో దేవునితో సహవాసం కూడా అంతే ముఖ్యం. ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే నువ్వు సహవాసమందు ఎడతెగక నిలిచి ఉండాలి. ఈ 7 విషయాలు మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. నువ్వు మారు మనసు పొందాలి, పాప క్షమాపణ పొందాలి, బాప్తిసం పొందిన తర్వాత నువ్వు పరిశుద్ధాత్మను వరం పొందుతావు. 3. 4వది ఏం చేయాలంటే అపోస్తల బోధలయందు. 5వది ఏంటంటే సహవాసమందు. 6వది ఏంటంటే రొట్టె విరుచుటందు. 7వది ఏంటంటే ప్రార్థన చేయటందు నువ్వు ఎడతెగక ఉండాలి. అప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే రక్షణ పొందుతున్న వారిని అనుదినము ఆయన సంఘంలో చేరుస్తున్నాడు. అప్పుడు మనుషులందరికీ భయము కలిగింది, దేవుని భయం కావాలి. ఇక్కడ చూడండి 43వ వచనం, యాక్ట్స్ 2nd chapter verses 43. అక్కడ చూస్తే అప్పుడు ప్రతి వానికిని భయము కలిగను. ఎవరిని గూర్చిన భయం కలిగింది? దేవుని భయం. ఈరోజు సంఘంలో దేవుని భయం తక్కువైపోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పిందే బోధ, నేను చేసిందే ప్రార్థన, నేను చెప్పిందే బోధ, నేను చేసిందే ప్రార్థన. తప్పు దేవుని బిడ్డలారా. నువ్వు తప్పనిసరిగా మనుషుల భయం లేకపోయినా పర్లేదు, కానీ దేవుని భయాన్ని మాత్రం నువ్వు కలిగి ఉండాలి. ఒకవేళ మనుషుల భయం కొంతకాలం నటిస్తుంది, కానీ దేవుని భయం నుంచి మాత్రం నువ్వు తప్పించుకోలేవు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం చదివి ప్రార్థన చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక
10వ అధ్యాయం 31 వచనం అక్కడ చెప్తుంటే జీవం గల దేవుని చేతిలో బాట భయంకరం అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మనుషుని నువ్వు తప్పించుకో మంచిదే, నీ సొంత వాళ్ళను నువ్వు తప్పించుకో మంచిదే, రక్త సంబంధం తప్పించుకో మంచిదే, కానీ జీవం గల దేవుని చేతిలో బాట అది భయంకరమైనటువంటి విషయం అని చెప్పి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకవేళ ఈ వాక్యము హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనము ఇది నీ కొరకే దేవుడు మాట్లాడిస్తున్నట్టయితే దయచేసి నువ్వు దైవ చిత్తానుసారమైన దుఃఖంతో, రక్షణార్థమైన మారు మనసుతో, పాపక్షమాపణతో కూడిన బాప్తీసంతో నువ్వు ప్రభు యొక్క బోధ యందు నిలిచి ఉండాలి, సహవాసం యందు నిలిచి ఉండాలి. నువ్వు ఎడతెగక ప్రార్థన చేసుకోవాలి, రొట్టె విరిచేందుకు నువ్వు ఉండాలి. అట్టి దీవెన దేవుడు నీకు అనుగ్రహించి తన మహిమ కొరకు నేను వాడుకొనుగాక. ఆమెన్. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి యేసయ్యా, నీ స్తోత్రమైన నీ చిత్తాన్ని మా జీవితం నెరవేర్చి నీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఆత్మ సమయ కృపావరంతో నింపి నడిపించుమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మని సర్వశక్తి గల త్రియేక దేవుని దీవెన ఇప్పుడు సదాకాలము మనందరికీ తోడై తన నిత్య మహిమలో చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఇదే వాక్యాన్ని సాయంత్రం 7:30 కూడా వినండి. 7:30 మాత్రమే కాదు, మీకు ఎప్పుడు వీలైద్దో అప్పుడు మీరు యూట్యూబ్లో బిషప్ యేసుపాదం కంబం అని చెప్పి కొట్టి మీరు దయచేసి ఆ యొక్క వాక్యాన్ని వినండి. మీరు బలపడండి, అనేకులు బలపరచండి, ఆత్మ సంబంధమైన కృపావరం చేత నింపబడండి, దేవుని యొక్క రాజ్యంలోకి వారసులు కండి. ఇటు కృప దేవుడు మనకు, మన పిల్లలకు, మన సమీపస్తులకు, మన దూరస్తులకు ఈ వాగ్దానం అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగుగాక. దేవునికి స్తోత్రములు.